ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకు మీ కుటుంబాలకు దేవుని కృప తోడుగా ఉండును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలును దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయనను మాత్రమే కాదండి, తన యొక్క 12 మంది శిష్యులను, అంటే పౌలుతో కలిపి 12 మంది శిష్యులను భూమి యొక్క సమస్త దేశంలో మీనికి, సమస్త ప్రాంతాల్లోకి, అంటే ఇక్కడ పౌలు ఏం చెప్తారు, క్రీస్తు నామము ఎరగని ప్రతి స్థలములోకి ఈ సువార్తను, ఏంటి ఆ సువార్త? దేవుడు మానవ రూపంలో దిగివచ్చి మన యొక్క పాపాల నిమిత్తము, అతిక్రమాల నిమిత్తము, దోషాల నిమిత్తము, శాపాల నిమిత్తము అనేకమైన హింసలు పొందుకొని మరణమును, సమాధిని, పాతాళమును, సాతాను గారిని జయించి వాని తలని చిత్తగొట్టి తిరిగి లేచాడు. ఆయన ద్వారా, అనగా ఇక్కడ గమనించండి, పోయిన వారం మనం తీసుకున్నాము, విమోచన క్రయధనముగా ఆయన బలియాగముగా అర్పించడానికి యేసు ప్రభు ఈ లోకంకి వచ్చాడు. హల్లెలూయా. ఆయన విమోచన క్రయధనముగా వచ్చాడు అనేది, మన కోసం బలియాగం అయ్యాడు అనే ఈ సువార్తను ఎక్కడైతే యేసు క్రీస్తు నామములు ప్రకటించబడటం లేదో, ఎక్కడైతే యేసు క్రీస్తు నామం తెలియజేయబడటం లేదో, ఆ ప్రదేశాలకు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ చేత నడిపించబడి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నడిపించబడి అక్కడ యేసు క్రీస్తు అనే నామాన్ని ప్రకటించాడు. అనేక దేశములు, అనేక ప్రాంతములు, ఇందాక నేను చదివాను, స్పెయిన్ దేశం కూడా వెళ్ళాడు. ఆ కాలంలో స్పెయిన్, ఇప్పుడున్న ఫ్రెంచ్ మాట్లాడతారు. ఒక దేశానికి వెళ్ళాడు, అక్కడికంటే పరిశుద్ధాత్మ చేత, దేశం యొక్క భాష రాదు ఆయనకు, కానీ ఈయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు, అపోస్తలుడైన పౌలులో ఉన్న పరిశుద్ధాత్మునికి సమస్త భాషలు వచ్చాయి ఆయనకు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ ప్రాంతం యొక్క భాష ఆటోమేటిక్గా మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడి ఆ ప్రాంత ప్రజలకు, ఆ భాష మాట్లాడే ప్రజల దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ ద్వారా వెళ్ళి వారి భాష మాట్లాడి, వారి భాషలో, వారి మాటలలో యేసు క్రీస్తు గురించిన సువార్తను, యేసు క్రీస్తు అంటే ఎవరు, ప్రభు అయిన యేసు క్రీస్తు అంటే ఎవరైనారు, ఆయన నామమే అనగా ఏంటి, ఏమైనది అనే సువార్తను చెప్పి అనేక బిడ్డలను ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో బాప్తిజం ఇచ్చి అక్కడ సంఘాలు కట్టుకుంటూ వెళ్ళడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, పౌలు యొక్క పరిచర్య అదే క్రమంలో ప్రతి ఒక్క భక్తుడు వాళ్ళ జీవితాలను సమర్పించి, వాళ్ళ బ్రతుకులను సమర్పించి, వారు ప్రార్థనా పరులై ఉండి కేవలం దేవుని మీదే ఆధారపడి, ప్రభు మీదే ఆధారపడి ఆయన నామాన్ని ప్రకటించడానికి, ప్రభువైన యేసు క్రీస్తు అనే నామం ప్రకటించడానికి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వారు సమస్తమును త్యాగం చేశారు. చూడండి, అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 12వ లేఖనం ఒకసారి చూడండి, చదవండి ఒకసారి. ఎందుకు ఈ నామాన్ని ప్రకటించాలి? క్రీస్తు నామము ఎరగని ప్రదేశాలకు నేను వెళ్ళి ఆ ప్రదేశాలలో ఆయన నామాన్ని నేను ప్రకటిస్తున్నానని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అసలు నామం అంటే ఏంటి? ఆ నామంకున్న శక్తి ఏంటి? ఎందుకొరకు ఆ నామాన్ని ప్రకటించాలి ఆయన? అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 12వ లేఖనం చదవండి ఒకసారి. ఈ నామముననే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని, ఈ నామముననే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ నామముననే ఈరోజు నువ్వు రక్షించబడాలి అంటే, ప్రియ సోదరి సోదరుడా, నీ పాపములకెళ్ళి రక్షణ, నీ దోషములకెళ్ళి రక్షణ, అపవిత్రాత్మలకెళ్ళి రక్షణ, సాతాను బంధకములకెళ్ళి రక్షణ, శరీరాశలోకి రక్షణ, నేత్రాశలోకి రక్షణ,
జీవపు డంబంలోకి వెళ్ళి రక్షణ. నువ్వు రక్షించబడాలంటే ఏ నామము? మనుషులలో అనేక పేర్లున్నాయి. పేర్లు లేవండి? ఏ నామంలో? మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున ఈ ఆకాశము కింద అనేకమైన పేర్లున్నాయి. పెద్ద పెద్ద పేర్లున్నాయి. రాజుల పేర్లున్నాయి, చక్రవర్తుల పేర్లున్నాయి, జ్ఞానుల పేర్లున్నాయి, ధనవంతుల పేర్లున్నాయి, రాజకీయ నాయకుల పేర్లున్నాయి, మంచి గొప్పగా చదువుకున్న వారి యొక్క పేర్లున్నాయి. ఏ పేరులో కూడా నీకు రక్షణ లేదు. అందుకే అక్కడ పౌలు ఏమంటున్నాడు? ఎక్కడైతే క్రీస్తు నామము ప్రకటించబడలేదో, ఏ స్థలములో అయితే యేసు క్రీస్తు నామం గురించి తెలియదో, ఏ ప్రజలకైతే యేసు క్రీస్తు నామం తెలియబడటం లేదో అక్కడికి నేను వెళుతాను. అక్కడికి నేను వెళ్ళి వాళ్లకు ఆ నామం గురించి చెప్తానంటున్నాడు ఆయన. ఎందుకు ఆ నామం గురించి చెప్తాడనంటే ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామములో రక్షణ లేదు నీకు. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఆ నామముకున్న శక్తి, ఆ నామముకున్న బలం, ఆ నామములో ఉన్న దీవెన, ఆ నామములో ఉన్న ఆశీర్వాదములు, ఆ నామములో ఉన్న ఘనత. ఈ పేర్లో నేను రక్షించబడతాను. ఈయన పెద్ద రాజకీయ నాయకుడు కదా, ఆయన పేరు నమ్ముకుని రక్షించబడతా నేను. ఈయన చాలా పెద్ద ధనవంతుడు కదా, ఆయన పేరు నమ్ముకుని రక్షించబడతా నేను. ఆకాశము కింద అనేక మంది పేర్లున్నాయి. భూమి మన బైబిల్లోనే చూస్తే విశ్వాసులకు తండ్రి అబ్రహాం. మరి అబ్రహాము పేరులో రక్షణ ఉందా నీకు? దేవుని హృదయానుసారుడు ఎవరన్నాయన? దావీదు మహారాజ్. మరి దావీదు అనే పేరులో రక్షణ ఉందా నీకు? సొలొమోను లాంటి జ్ఞాని లేడని యేసు ప్రభువే చెప్తున్నాడు. మరి ఆయన పేరులో రక్షణ ఉందా నీకు? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడు ఎవరైనా? మోషే. మోషే పేరులో నీకు రక్షణ ఉందా నీకు? మనం బైబిల్లో ఉన్న భక్తుల పేర్లు తీసుకుంటే మొట్టమొదట దేవుని చేతిలో తయారు చేయబడినవాడు ఆదాం. ఆయన పేరులో నీకు రక్షణ ఉందా? లేదు. గొప్ప ఈ భూమి పుట్టిన కారణం ఇప్పటి వరకు ఒక ఆయన చాలా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏం స్టేట్మెంట్ అనగా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు ఆయన. ఎవరైనా? అపోస్తుడైన పౌలునే. మరి ఈయన పేరులో నీకు రక్షణ ఉందా? లేదు. ఇంకొక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయన ఎవరనగా పరలోకం యొక్క ద్వారం యొక్క తాళపు చెవులు ఇచ్చాడు ఆయనకు. ఎవరైనా? పేతురు. మరి పేతురు పేరులో నీకు రక్షణ ఉందా నీకు? లేదండి. ఇలా బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప మంది భక్తులు ఉన్నారు. ఏ ఒక్క పేరులో కూడా నీకు రక్షణ లేదు. నీకు ఏ ఒక్క పేరులో కూడా నీకు పరలోకం లేదు నీకు, ప్రియ సోదరి సోదరుడా. అందుకే అక్కడ అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో ఏమంటున్నాడు చూడండి, 21వ వాక్యం. ఆయనను గూర్చిన సమాచారము ఎవరికి తెలియజేయబడలేదు. ఎవరి గురించి? యేసు క్రీస్తును గురించిన సమాచారముగా, యేసు క్రీస్తును గురించిన సువార్త ఎవరికి తెలియజేయబడలేదు. నేను ఎక్కడికి వెళ్తానంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, ఆయనలో ఎలాంటి ఆ పరిశుద్ధాత్మతో ఉన్నాడు ఆయన. ఆయనకున్న ఆశ ఏంటి? ఎక్కడైతే యేసు క్రీస్తు గురించిన సువార్త ప్రకటించబడటం లేదో, ఏ గ్రామంలో అయితే సువార్త ప్రకటించబడటం లేదో, ఏ పట్టణంలో అయితే సువార్త ప్రకటించబడటం లేదో, ఏ దేశంలో అయితే సువార్త ప్రకటించబడటం లేదో, ఆ దేశానికి, ఆ గ్రామానికి, ఆ పట్టణానికి నేను వెళ్ళి అక్కడ ఆయన గురించి ప్రకటిస్తాను. ఎవరిని? మనం చెప్పిన వీళ్ళ గురించి కాదండి. ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు ఉన్నారు, ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఉన్నారు. వాళ్ళ పేరు గురించి చెప్పడం లేదు ఆయన. అపోస్తలుడైన పౌలు ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? యేసు క్రీస్తుని గురించి. హల్లెలూయా, హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట ఎవరి గురించి? ఎవరి గురించి అండి? ధనవంతుల గురించి వినాలే, సినిమా హీరోల గురించి వినాలే మనము. అవునా కదా? గొప్ప గొప్ప వాళ్ళ గురించి వినాలి మనం. అవునా కదా? ముసలమ్మ ముచ్చట్లు వినాలి మనం. బైబిల్ చెప్తా ఉన్నది ఇవి వినాలి మనం. వింటే విశ్వాసం వస్తుంది మనకు. ముచ్చట్లు వినాలి మనం, విశ్వాసం వస్తుంది. అదండి. ఎవరి గురించి వినాలి? యేసు క్రీస్తుని గురించి వినాలను. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసము ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి వింటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వేరే ఏ వ్యక్తి గురించి విన్నా, ఏ మనిషి గురించి విన్నా, ఏ మానవుని గురించి విన్నా, వారు శరీర సంబంధమైన వాళ్ళే తప్ప వారు దేవత్వము లేదు వారి లోపల.
దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత కలిగిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఆయన హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరి గురించి వినాలి? యేసు క్రీస్తుని గురించి వినాలను. ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తుని గురించి వింటావో, ప్రభు అయిన యేసయ్య గురించి నువ్వు వింటావో, నీకు విశ్వాసము కలిగి, నీకు నమ్మకము కలిగి, ఆయన మధ్యాకాశం రాబోతున్నాడు కాబట్టి ఆయనను ఎదుర్కొంటాను. ఇందాక మనం పాట పాడాం. ఎవరు? సెరాపులు కెరూబులు ఏమని స్తుతిస్తున్నారు? పరిశుద్ధుడు 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 అని. సెరాపులు పరిశుద్ధుని గురించి స్తుతిస్తే, ఆ కెరూబులు పరిశుద్ధుని గురించి స్తుతిస్తే, ఆ పరిశుద్ధుడు ఎవరు? ఎక్కడ ఉందా లేఖనము? యెషయా 6వ అధ్యాయంలో ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఈ అపోస్తలుడైన పౌలు ఎందుకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామాన్ని ప్రకటించాలనుకుంటున్నాడు? ఆయన మరి ఏ నామంలో రక్షణ లేదు. నువ్వు రక్షించబడాలి అని అంటే ఆకాశము కింద మనుషులలో అనేకమైన పేర్లు ఉన్నాయి. ఎవరిని పేర్లో నీకు రక్షణ లేదు. నిన్ను గన్న తల్లి కావచ్చు, నిన్ను గన్న తండ్రి కావచ్చు. అర్థమైందండి? అవునా కదా? హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు తల్లిని బాగా ప్రేమిస్తాడు, తండ్రి మంచిదే. కానీ యేసయ్య కంటే ఎక్కువ ఎవరు ఉండదు ఒక విశ్వాసికి. హల్లెలూయా. యేసు ప్రభువు కంటే నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమించినా, ప్రియ సోదరి సోదరుడా, నువ్వు నిత్య జీవానికి వెళ్ళలేవు. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అన్నాడు, యేసు ప్రభు కంటే ఎక్కువ దేన్ని నువ్వు ప్రేమించినా అదొక విగ్రహం అయిపోతాయి నీకు, అదొక విగ్రహారాధన అయిపోతాయి నీకు. కాబట్టి నువ్వు ఆత్మ సంబంధంగా, మానసిక సంబంధంగా, శరీర సంబంధంగా నువ్వు యేసు ప్రభుని కాకుండా వేరే మనిషిని ప్రేమించినా, వేరే దేన్నైనా ప్రేమించినా, ఆస్తిని ప్రేమించినా, ఉద్యోగాన్ని ప్రేమించినా, చదువును ప్రేమించినా, వేరే దేన్ని ప్రేమించినా అదొక నీకు విగ్రహంగా ఉంటుంది. ప్రవక్త బ్రానమ్ అన్నాడు, అది విగ్రహారాధన అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తును మాత్రమే నువ్వు ప్రేమించాలి. ఎందుకు యేసు ప్రభును ప్రేమించాలనంటే ఆయన నామంలో మాత్రమే రక్షణ ఉంది. ఆయన నామంలో మాత్రమే నీకు విమోచన ఉన్నది. ఆయన దేనికోసం వచ్చాడనగా అనేకులకు బలియాలుగా అర్పించడానికి, పాప పరిహార్థ క్రయ ధనముగా ఆయన ఈ లోకానికి దిగొచ్చాడు. ఆయన ఇంకేంటిది? ఆయన కలిగిన పేరు ఎవరిదని? నేను నా తండ్రి నామమున వచ్చినాను. ఆయనని లోకానికి ఎవరైతే పంపించారో, ఆయనని లోకంలోకి ఎవరైతే పంపించారో ఆయన పేరు పెట్టుకొని వచ్చింది. యేసు క్రీస్తు అనే పేరు ఎవరిది? ఆయనకు యేసు ప్రభు ఎవరినైతే తండ్రి 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 అని పిలిచాడో, అవునని ఆ తండ్రిది. హల్లెలూయా. ఎవరిని పిలిచాడైనా తండ్రి తండ్రి అని? ఇక్కడ మన క్లారిఫికేషన్ వల్ల అక్కడ పరలోక రాజ్యంలో వేరొక తండ్రి లేడు. వేరొక తండ్రి అక్కడ లేడండి. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఆయన పేరే ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన ఆ పరిశుద్ధులు స్తుతిస్తున్నారు, సెరాపులు స్తుతిస్తున్నారు, కెరూబులు స్తుతిస్తున్నారు పరిశుద్ధుడని. యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు ఎవరు భూమిన పరిశుద్ధుడు ఎవరు? ఒక దయ్యం చెప్తా ఉన్నది యేసయ్యను చూసి. సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే సమాజ మందిరంలో ఆయన నిలబడి వాక్యం బోధిస్తున్నాడు. ఆయన వాక్యం బోధిస్తూ ఉంటే అక్కడ ఒకరిలో ఉన్న అపవిత్రాత్మ అనగా దయ్యం. ఆ దయ్యం అంటుందేమని? నీవు దేవుని పరిశుద్ధుడవు, యు ఆర్ ద హోలీ వన్ గాడ్, అనగా నీవు పరిశుద్ధుడవు. ఎవరిని చూసి? అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. ఆ దయ్యానికి తెలుసు యేసు క్రీస్తు ఎవరో దయ్యానికి తెలుసండి. హల్లెలూయా. ఆ దయ్యం అంటుంది, నువ్వు దేవుని పరిశుద్ధుడు. హల్లెలూయా హల్లెలూయా. మా సమయం ఇంకా రాక మునిపే మమ్మల్ని బంధించే నీకు వచ్చావా అని అంటున్నది. ఎవరు? ఈరోజు దయ్యాలకు తెలుసు యేసు క్రీస్తు ఎవరో. ఈరోజు మాంత్రిక శక్తులకు తెలుసు యేసు క్రీస్తు ఎవరో. హల్లెలూయా. కానీ క్రైస్తవులకు తెలియటం లేదు, మానవులకు తెలియటం లేదు యేసు ప్రభు ఎవరో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు నామము ఎరుగని ప్రదేశములకు నేను వెళ్ళి
వారికి ఆయన 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 నామంలో ఉన్న శక్తిని వారికి చెప్తాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడండి ఆయన, ఎలాంటి తృష్ణ కలిగి ఉన్నాడు ఆయన. మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఒక వ్యక్తి అన్నాడు, ఏమన్నాడు ఆయన? కీర్తన 42వ అధ్యాయంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా హృదయము నీ కొరకు ఆశపడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నేను ఎప్పుడు దేవుని మందిరము కలుదామని. చదవండి 42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఎందుకు తృష్ణగొనుచున్నది దావీదుది ప్రాణం? హల్లెలూయా. ఇప్పుడు దావీదు ప్రార్థన చేసిన ఈ దేవుడు ఎవరైనారు? దావీదు ఏ దేవుని సన్నిధికి పోవాలని ఆశపడుతున్నాడు? దావీదు ఏ దేవుని గురించి తృష్ణగొనుచున్నది ఆయన హృదయం? ఎవరండి ఆ దేవుడు? చూపించాలనా? అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ లేఖనం చదవండి. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. మహాదేవుడట ఎవరైనా? మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఎవరట? ఆయన మహాదేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఏ దేవుని సన్నిధి పోవాలని ఆశపడ్డాడు ఆయన? ఏ దేవుని మందిరాన్ని పోవాలని ఆశపడ్డాడు ఆయన? ఏ దేవుని గురించి ఆయన ప్రాణము తృష్ణగొనుచున్నది? ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏ దేవుని నామాన్ని ప్రకటించాలని ఆశపడుతున్నాడు ఆయన? ఎవరు ఆయన? ఆ మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరైనారు? మహాదేవుడు అయినాడు ఆయన. మామూలు దేవుడు కాదన్న. అర్థమైందా అండి? ఆ మహాదేవుని పేరే ప్రభువైన యేసుక్రీస్తు అయినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన పేరును ప్రకటించడానికి ఎక్కడైతే క్రీస్తు నామం ఎరగని ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే ఏ పట్టణంలో అయితే క్రీస్తు నామం తెలియని ప్రజలు ఉన్నారో, ఏ ప్రదేశంలో అయితే క్రీస్తు నామం తెలియని ప్రజలు ఉన్నారో, ఆ ప్రదేశమునకు, ఆ పట్టణమునకు, ఆ గ్రామమునకు వెళ్ళి ఆయన నామాన్ని ప్రకటించాలని, ఆయన నామాన్ని గురించి చెప్పాలని, ఆయన నామం ప్రకటించి అనేకులను ఆయన నామంలోకి నడిపించాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనగా ప్రజలు రక్షించబడాలి. ఏం కావాలో? ప్రజలు రక్షించబడాలి, రక్షించబడాలి. అందుకే ఆయన ఏమంటుండే ఇక్కడ పౌలు చూడండి 18వ లేఖనగా మనం చదువుకుంటే, ఏలైనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కారముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని దేని గురించి నేను మాట్లాడను అంటున్నాడు ఆయన. ఎవరికి రక్షణ? ఎవరు రక్షించబడాలని ఆశ కలిగి ఉన్నాడు పౌలు? ఎవరండి? ఎవరు రక్షించబడాలని ఆశ కలిగి ఉన్నాడు పౌలు? ఎవరు విధేయులు కావాలని ఆశ కలిగి ఉన్నాడు పౌలు? అన్యజనులు కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు. ఎవరి కోసం ప్రయాసపడుతున్నాడు ఆయన? ఎవరు అన్యజన? మనం కాదు, అన్యజనులు కాదా? మనం 40 సంవత్సరాల క్రితం మేమేంటిది, మీరేంటిది? తోమా రాకముందు భారతదేశంలో ప్రజలేంటిది? కొలంబస్ అమెరికాను కనుగొనడానికి ముందు అమెరికా ప్రజల పరిస్థితి ఏంటిది? అన్యులు కాదా వారు? క్రీస్తుని ఎవరైతే నమ్మరో, యేసు ప్రభుని ఎవరైతే నమ్మరో, ఆ నమ్మని ప్రజలంతా కూడా అన్యజనులే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అన్యజనుల రక్షణ నిమిత్తము,
అన్యజనులు విధేయులకు నిమిత్తము. దేని చేత? వాక్యము చేత. అందుకే ఒక విశ్వాసకి ఈరోజు ఏం కావాలండి? దేవుని వాక్యము కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ కాలానికి వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రానం గారు అంటారు, అనేక వర్తమానాల్లో మీరు వాక్యంను చూడండి అంటాడు ఆయన. ఏ మనుషుని మాట మీరు చూడకూడదు, ఏ వ్యక్తి మాట మీరు చూడకూడదు, ఏ గొప్పవాని మాట మీరు చూడకూడదు, ఏ జ్ఞాని మాట మీరు చూడకూడదు, ఏ బలవంతుని మాట మీరు చూడకూడదు. దేవుని యొక్క వాక్యమును మాత్రమే మీరు ఆధారం చేసుకోండి అన్నాడు ఆయన. హల్లెలూయా. వాక్యం వైపు మాత్రమే చూడండి. మీ మనసులను వాక్యం వైపు తిప్పండి, మీ ఆలోచనలు వాక్యం వైపు తిప్పండి, మీ ఉద్దేశాలు వాక్యం వైపు తిప్పండి, మీ జీవితాలు వాక్యం వైపు తిప్పండి. మీ జీవన ప్రమాణం వాక్యము బేస్ చేసుకో, వాక్యమును ఆధారం చేసుకోనండి. వాక్యం ముందు విశ్వాసం ఉంచండి, వాక్యం ముందు నీ జీవితాన్ని కట్టుకోండి, వాక్యము చేతనే నీ జీవితమును నిర్మించుకోండి అని ఈ కాలానికి వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రానం అనేక వర్తమానాలు చెప్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? అనేకమైన అన్యజనులు విధేయులు ఉన్నట్లు వాక్యము చేత. హల్లెలూయా, హల్లెలూయా. దేని చేత? వాక్యము చేత. వాక్యము చేతను క్రియ. ఏం క్రియలు అవి? నేను మొన్న సినిమాకు పోయినా, నేను మొన్న ఫంక్షన్కు పోయినా, నేను మొన్న పెళ్ళికి పోయినా, నేను మొన్న సావుకు పోయినా, నేను మొన్న పేరంటానికి పోయినా, నేను మొన్న ఊరుకు పోయినా, ఇది కాదు క్రియలు. ఈ జీవితంలో దేవుడు చేసిన క్రియ జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఎవరు చేసే క్రియలు? యేసయ్య చేసే క్రియలు జ్ఞాపకం చేసుకుంటున్నావాను? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్వస్థత లేదు, దేవుడు స్వస్థపరిచాడు. ఆ క్రియ జ్ఞాపకం చేసుకుంటున్నావా? నువ్వు ఒక తాగుబోతువు, అందులో యేసయ్య విడిపించాడు నిన్ను, నువ్వు అది జ్ఞాపకం చేసుకుంటున్నావా? దయ్యాల చేత బంధించబడ్డావు, యేసయ్య నామంలో ప్రార్థన చేస్తే నీ విడుదల వచ్చింది, ఆ క్రియను జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఒక పేదరికంలో ఉన్నావు, నీ పేదరికాన్ని దేవుడు తీసేస్తున్నాడు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నువ్వు చేసుకొని దేవుని స్తుతిస్తున్నావా? దేవుని మహిమపరుస్తున్నావా? నీకు ఉద్యోగం లేదు, మంచి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, ఆ క్రియను జ్ఞాపకం చేసుకొని దేవునికి విధేయునివై ఉన్నావా? నువ్వు నీ చదువుల్లో మంచి మార్కులు రావటం లేదు, దేవునికి ప్రార్థన చేసుకుంటే నీ చదువుల్లో మంచి జ్ఞానంనిచ్చి మంచి మార్కులతో నీకు మంచి మార్కులతో పాస్ కావడానికి దేవుడు కృప చూపించాడు, అది జ్ఞాపకం చేసుకుంటున్నావా? నువ్వు చావు బతుకుల మధ్యలో ఉన్నావు, దేవుడు నిన్ను స్వస్థపరిచి నీకు ఆరోగ్యం ఇచ్చాడు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ సంతానం లేదు, దేవుని సంతానం ఇచ్చాడు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీకు ఒక ఇల్లు లేదు, దేవుని ఒక ఇల్లు ఇచ్చాడు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీకు ఒక రక్షణ లేదు, నీకు ఒక రక్షణ ఇచ్చాడు దేవుడు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? వస్తాయండి మనకు? రాదు, అవి జ్ఞాపకం చేసుకోం మనం. ఇక్కడ ఏమంటున్నాడు? క్రియ చేత కూడా దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు జ్ఞాపకం ఉంటాయండి? జ్ఞాపకం ఉండయి, మనం మర్చిపోతాం, మనం జ్ఞాపకం ఉండయి. ఇంకేమంటున్నాడు ఆయన? గుర్తుల చేత అనగా సూచనలు, కొన్ని ఇండికేషన్స్ ఇస్తాడు దేవుణ్ణి, ఆ సూచనలు దేవుడిచ్చే సూచనలు దేవునికి మహిమ. హల్లెలూయా. ఆ గుర్తులను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తున్నావాను? ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నాయి? ఇవన్నీ ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, తన భక్తులు ప్రార్థన చేయటం ద్వారా దేవుని నిన్ను దీవిస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బలము చేతను. ఇప్పుడు ఎవరి బలము? ఒక రోగముతో అనారోగ్యంతో ఉన్నావు, దేవుని దాసుడు వచ్చాడు, నూనె రాశాడు, నీకు ప్రార్థన చేశాడు, నువ్వు స్వస్థపరచబడ్డావు. అది ఎవరి బలం ద్వారా? యేసయ్య బలం ద్వారా. మరి దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావాను? దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇవి అన్యజనుల మధ్యలో దేవుడు చేస్తాడంటున్నాడు ఆయన. ఇవన్నిటి ద్వారా నువ్వు విధేయత రావాలి నీకు, ఇవన్నిటి ద్వారా ఇంకా దేవునికి లోబడి జీవించాలి. ఇవన్నిటి క్రియలు నీలో జరుగుతున్నాయంటే ఇంకా దేవునికి నమ్మకంగా నువ్వు జీవించాలి. కానీ మనకేం పెరుగుతుంది? నమ్మకం పెరగదు, విశ్వాసం పెరగదు, విధేయత రాదు. మనకు ఏమవుతుంది? కాళ్ళ ఎగిరెత్తాం మనం. దేవుని మాట ఎందుకు, దేవుని సేవకుని మాట ఎందుకు? మనకు వచ్చినప్పుడు చూసుకున్నాలే మనం అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? మనము వచ్చినప్పుడు చూసుకున్నాంలే, అప్పుడు మళ్ళీ వస్తే మళ్ళీ దేవునికి ప్రార్థన చేస్తే, మళ్ళీ దేవుని సేవకుని చెప్తే దైవ సేవకుడు వచ్చి మళ్ళీ ప్రార్థన చేయడా? దీన్ని ఏమంటారు తెలుసా? బైబిల్లో వాత వేయబడిన మనస్సాక్షి అని అంటారు బైబిల్లో. మీకు పురాతన కాలంలో వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు బర్రెలకు వాతలు వేస్తారు తెలుసా మీకు? ఒక రాడును మంచిగా కాల్చి దానికి వాత వేస్తారు. దానికి ఎందుకు వేస్తారు తెలుసా?
అది గుర్తుంది. బర్రెకు ఆ వాత వేసిందనంటే దానికి అది ఒక గుర్తుంది. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి అనగా నువ్వు అనేక క్రియలని జీవితంలో చేసినా దాన్ని గుర్తుపెట్టుకోను, దాన్ని కలిగి కృతజ్ఞత కలిగి జీవించవును. ఆ కృతజ్ఞత నీకుండదు, ఆ తగ్గింపు నీకుండదు, ఆ విశ్వాసం నీకుండదు, ఆ విధేయత నీ జీవితంలో ఉండదు. ఏమైతుంది లే అనుకుంటాం మనం, అయినప్పుడు చూసుకుందాం మనం అనుకుంటాం మనం. ఆ నోహా దినంలో కూడా అట్లే అనుకున్నారు తెలుసా అండి. నోహా చెప్తే ఎవ్వడిలే, అయినా వర్షం పడ్డప్పుడు చూసుకుందాం, వాన పడని అప్పుడు చూసుకుందాం మనం అనుకున్నారు చాలామంది. కానీ ఏమైంది, అయినా కృపగల దేవుడు ఆయన చెప్పిన టైం నుండి ఇంకా 7 దినాలు కూడా ఆగాడట. నోహావు ఓడలోకి వెళ్ళి చూడండి, గమనించండి, ఏనుగులను పిలిస్తే ఆడది మొగది వచ్చేసినాయి, సింహాలను పిలిస్తే ఆడది మొగది వచ్చేసినాయి, పులులను పిలిస్తే ఆడది మొగది వచ్చేసినాయి. ఆడ జంతువులు మగ జంతువులు జతలు జతలుగా వచ్చి నోహా పిలిచిన వెంటనే అవన్నీ వచ్చి ఓడలు ఉన్నాయి. కానీ మనుషులు వచ్చారా అండి? ఎందుకు రారు మనుషులు? ఎవరు రానియట్లేదు? ప్రవక్త బ్రదర్ బాణం అంటాడు, డిమనాలజీ అనే దయ్యముల శాస్త్రం అని చదవండి మీరు. దేవుని యొద్దకు నిన్ను రాకుండా చేసేది ఒకే ఒకటి, అది దయ్యం. ఏంటిదట అది? దయ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నిన్ను ప్రార్థన చేయొద్దు అనేది దయ్యం, బైబిల్ చదవద్దు అని చెప్పేది దయ్యం, వర్తమానం చదవద్దు అని చెప్పేది దయ్యం. నువ్వు ఎన్ని వారాలు రాలేదో ఎన్ని నెలలు రాలేదో గుర్తుంచుకో, ఎవరుంటాడు నీ లోపల? దయ్యం నివాసం చేస్తా అంటాడు వాడు. సాతాను కానీ సొత్తు అయిపోతావు. నోహావు ఆయన భార్య, 3 కొడుకులు 3 కోడలు వెళ్ళిపోయారు, పైన ఉన్నారు వాళ్ళు. దేవుడు వచ్చాడు, తలుపేశాడు, గడి పెట్టి కూర్చున్నాడు అక్కడ ద్వారం దగ్గర. కూర్చొని ఒకరోజు అయింది, వర్షం పడలే. చూశాడంట దేవుడు, ప్రవక్త వానం అంటాడు, చూశాడట. ఏమని? ఎవరన్నా వచ్చి మారుమనసు పొంది, నేను నోహావుని మారుమనసు పొందుతానా, నీ యొద్దకు వస్తాను, నేను ఓడలోకి వస్తాననేది అని అంటారేమోనని చూశాడంట దేవుడు. 7 దినములు చూశాడట ఆయన. 2వ రోజు చూశాడు, ఎవడు రాలే. 3వ రోజు చూశాడు, ఎవడు రాలే. 4వ రోజు చూశాడు, ఎవడు రాలే. 5వ రోజు చూశాడు, ఎవడు రాలే. 6వ రోజు చూశాడు, ఎవడు రాలే. 7వ రోజు చూశాడు, ఎవడు రాలే. సాయంత్రం సూర్యుడు అస్తమించేంత వరకు కూడా చూశాడట దేవుడు. మనిషి అన్నటోడు అక్కడికి ఎవడొచ్చి, నోహావు మేము దేవునికి లోబడతామయ్యా, మేము దేవుని మాట వింటామయ్యా, నీతో పాటు ఓడలోకి వచ్చి మేము నివాసం చేస్తామయ్యా, దేవుని మేము భయభక్తులు కలిగి ఉంటామయ్యా అని ఒక్కడు కూడా పోలే. సూర్యుడు అస్తమించిండు, చిన్న చిన్నగా వాన పడడం ప్రారంభించింది. హల్లెలూయా. అంటే ఎన్ని రోజులు చూశాడు దేవుడు? 7 రోజులు చూశాడు. దేవుడు ఒక విశ్వాసకి అవకాశం ఇస్తాడు. ఆయన వీడు మారుతాడేమోనని ఒక శ్రమను తీసుకొచ్చి పెడతాడు, ఒక కష్టంను తీసుకొచ్చి పెడతాడు. సాతాను గానికి అనుమతిస్తాడు, పోయి ఒక శోధన పెట్టమని ఒక శోధన తీసుకొచ్చి పెడతాడు, ఒక ఆపాయం తీసుకొచ్చి పెడతాడు. నువ్వు మారు మనసు పొంది దేవుని మందిరానికి వస్తావేమోనని. కానీ మనం ఏమనుకుంటాం? మనం దేవుని మందిరానికి రారు, దేవుని ఆరాధనకు రారు, దేవునికి విధేయులు అవ్వడానికి ఇష్టపడరు, వాక్యానికి లోబడరు. చూస్తాడు ఏం చేస్తాడట ఆయన? ఒకడు మల్లని ఎడల, కీర్తన 7వ అధ్యాయము, ఒకడు మరలని ఎడల. ఎవరి వైపు మరలని ఎడల? దేవుని వైపు మరలని ఎడల. 7:12 ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచున్నాడు, వాని కొరకు మరణ సాధనములు సిద్ధపరచున్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దావీదు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన నామం మెరుగని వారి యొద్దకు నేను వెళ్ళి కేవలం ఆయన చేసిన బలమైన క్రియల గురించే నేను చెప్తాను, నేను చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడు ఈ విషయాలు? ఎందుకు చెప్తున్నాడు పౌలు అంటే, అక్కడ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మహాదేవుడు. ఎవరైనా? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎవరటైనా? మహాదేవుడైన. ఈజ్ ద ఆల్మైటీ గాడ్. ఇక ఆయనను మించిన దేవుడు లేడు భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎవరన్నైనా? మహాదేవుడైన. నీ ప్రవర్తన మార్చుకోకపోతే,
నీ ఆలోచన విధానం మార్చుకోకపోతే, నీ జీవనశైలి మార్చుకోకపోతే, నీ బుద్ధి మార్చుకోకపోతే, ప్రియ సోదరి సోదరుడా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెడతాడంట. ఆయన బీ కేర్ఫుల్. నీ మనసు మార్చుకోకపోతే, ఎప్పటికైనా నీ జీవనశైలి మార్చుకోకపోతే, ప్రియ సోదరుడు గుర్తుపెట్టుకో, ఏ విషయంలో అయినా కావచ్చు, దేవునికి సంబంధించిన అనేకమైన విషయాల్లో, దైవ సంబంధించిన అనేకమైన విషయాల్లో నీ మనసుని కనుక మార్చుకోకపోతే, నీ బుద్ధిని కనుక మార్చుకోకపోతే, నీ ఆలోచన మార్చుకోకపోతే, నీ జీవనశైలి మార్చుకోకపోతే, నీ బ్రతుకును మార్చుకోకపోతే, ప్రియ సోదరుడా, ఆయన తన ఖడ్గమును పదును పెడతాడు. ఆయన హల్లెలూయా. ఖడ్గమును పదును పెడితే ఒక దగ్గర వచ్చి నిలబడ్డాడు, ఖడ్గమును పంపించాడు. తెలుసా అండి? సీనాయి కొండ మీదకి పోయాడు ఆయన. 40 దినములైంది, 40 రాత్రులైంది. మోసే ఏమయ్యాడో కూడా ఎవరికి తెలియదు. ఇశ్రాయేలు ప్రజలను లేచారు, అహరోను మీద తిరుగుబాటు చేశారు. అసలు మమ్మల్ని నడిపించిన మోసే కొండ మీదకి పోయిండు. వాళ్ళు ఏమనుకోవచ్చు, బహుశా ఆ అగ్ని స్తంభం చూస్తేనే భయంకరంగా ఉన్నది, ఆయన మీదికి పోయిందంటే కాలి బూడిదైండో ఏమైందో అనుకోవచ్చు వాళ్ళు. అహరోను లేచి మా కొరకు ఒక బంగారు దూడని చేయి, బంగారు ఎద్దును చేయి మా కొరకు. ఆ బంగారం అంతా తీసుకొచ్చిస్తే మంచి ఎద్దును చేస్తే గతం ఎద్దు ముందు నాట్యం ఆడతాను, డ్యాన్స్ చేస్తాను, తాగుతాను, తింటాను, అన్ని పనులు చేస్తాను వాళ్ళు. ఆ ఎద్దు పోయి దండ పెడతాను, ఎద్దు నువ్వే మా రక్షకుడు, నువ్వే మా ఊహించుకొని ఎద్దును మొక్కడం ప్రారంభిస్తున్నారు. దేవుడు చూశాడు, మోసే నీవు తీసుకొచ్చిన నీ ప్రజలు ఇశ్రాయేలును చూడన్నాడు. ఆయన సినాయి కొండ మీదకి వెళ్ళి దిగి కళ్ళది చూస్తే మొత్తం దూడ, బంగారు దూడను చేసుకొని ఆ దూడకు స్పష్టంగా పడతాను, ఆ దూడ ముందు సాగిల పడతాను, ఆ దూడకు దండలేస్తాను, ఆ దూడను అభిషేకిస్తాను, ఆ దూడను దేవుడని మొక్కి పోరదండాలు తీసి దేవుడని మొక్తాను. ఆయన జ్ఞాపకం వచ్చిందా వాళ్ళకేమైనా? ఎర్ర సముద్రమును ఇటొక రాశిగా నిలబెట్టి ఆరిన నేల మీద వాళ్ళ కాళ్ళకు బురదంట గుంట పట్టుకొచ్చిండు దేవుడు. హల్లెలూయా. గుర్తొచ్చిందా వాళ్ళకు? మర్చిపోయారు. అందుకే ఈరోజు విశ్వాసులు ఎట్లుంటారంటే, దేవుని నమ్ముకున్న వీడు క్రైస్తవులు దేవుడు ఏదైనా క్రియ చేసాడు, ఒక నెల అయిందా 2 నెలలు మర్చిపోతాడు. అదే మాకు జ్ఞాపకం లేదండి. అప్పుడు చేసిండా? నువ్వు ప్రార్థన చేసినావా మా కోసము? అరే మాకు జ్ఞాపకం లేదు బ్రదరు, మర్చిపోయినాం మేము. ఏమంటారు? మర్చిపోయినాం బ్రదర్ మేము. జ్ఞాపకం ఉండదు వారికి. ఆరిన నేల మీద కాళ్ళకు బురదంటకుండా పట్టుకొచ్చిండు దేవుడు వాళ్ళను. అవునా కదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిగా తీసుకొచ్చాడు ఆయన. ఇది కావాలంటే అది పెడతాను దేవుడు వాళ్ళకు. మరి అంత తొందరనే బంగారు దూడని చేసుకొని సాగిల పడతాను కథం. ఎద్దుకు మొక్కుతాను, ఎద్దును ఆరాధన చేస్తాను. ఇక 2 పలకలు ఎత్తే పలకలను పలగొట్టేశాడు మోసే. పలగొడితే దేవుడు మరలా పిలిచి మళ్ళీ 2 పలకలను పట్టుకొచ్చి మోసే నువ్వు ఒక్కనే పక్కకుండాను, నీ ద్వారా మరలా గొప్ప జనాంగం చేస్తానని అన్నాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు మోసే అడ్డుపాడు ఏమని, అయ్యా అలా కాదయ్యా, ఐగుప్తులోకి వెళ్ళి ఈ ప్రజలను తీసుకొని వచ్చి అరణ్యంలో నశింపజేయడానికే దేవుడు వారిని అరణ్యంలో తీసుకొని పోయాడని ఐగుప్తులు అంటారయ్యా. నీకు, నీ నామానికి, నీ ప్రజలకు చెడ్డ పేరు వస్తుందయ్యా, అలాగ వద్దు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు, మోసే పక్షమున. అప్పుడు మోసే వచ్చి అహరోను గద్దిస్తా, అహరోను ఏం చేశావు అంటే, నువ్వు ఏం పోయావు, నువ్వు పోయినావు 40 దినం 40 రాత్రులని నువ్వు ఏమైపోయావని ప్రజలందరూ నా మీద తిరుగుబాటు చేశారు, ఇందులోనో దోషం లేదే అన్నాడు మోసే. అహరోను ఒక వైపు వచ్చి నిలబడ్డాడు. మోసే నువ్వు నా వైపు ఉంటావు అహరోను అంటే, నేను నీ వైపు ఉంటానన్నాడు. మోసే అహరోనుల వైపు ఎవరైతే ఉంటారో వారి వైపు ఉండేవాళ్ళు రండి అన్నాడు ఆయన. మోసేను చూసిన వెంటనే, అహరోను చూసిన వెంటనే కథం చాలామంది ఇశ్రాయేలు ప్రజలు మోసే అహరోనుల వైపు వచ్చేసారు. ఎవరైతే మోసే అహరోనుల వైపు రాలేదో దేవుడు తన దూతకు ఖడ్గమిస్తే ఒకే దినములో కొన్ని 1000 మంది చనిపోయారు. అది దేవుడు పెట్టే ఖడ్గం. అర్థమైందండి? ఈరోజు చాలామంది దేవుని నమ్మారు, బాప్తం చేసుకున్నారు, ప్రార్థనకు రారు, చర్చికి రారు, వాళ్ళు ఆరాధనకు రారు. వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక దినము దేవుడు తన ఖడ్గమును పదును పెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరచున్నాడు. విల్లు కూడా ఎక్కుపెట్టాడు, దాన్ని సిద్ధపరిచాడు. ఇంకేం చేశాడు? వాని కొరకు మరణ సాధనములు సిద్ధం చేశాడు దేవుడు. వాడు మారు మనసు పొందకపోతే వాడు సత్తు ఎక్కడ పోలే? నరకమే. మా అమ్మ నా కోసం ప్రార్థన చేస్తుంది ప్రభా, మా నాన్న నా కోసం ప్రార్థిస్తున్నాడు ప్రభా, మా భర్త నా కోసం ప్రార్థిస్తున్నాడు ప్రభా, నా భార్య నా కోసం ప్రార్థిస్తుంది ప్రభా, మా తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు ప్రభా, మా పిల్లలు నా కోసం ప్రార్థన చేశారు ప్రభా, నా స్నేహితులు నా కోసం ప్రార్థన చేశారు ప్రభా, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను ప్రభా. ఇవి ఏవీ పనిచేయవు నీకు.
ఈ ప్రార్థన ఏ దీనికి పనిచేయదు. ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే నిత్యజీవం ఇస్తానని దేవుడు ఎక్కడా చెప్పలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకముగా నేను ఒక దైవ సేవకుడు ప్రార్థన చేస్తే, దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే నువ్వు స్వస్థపరచబడతావు, నీ పేదరికం పోతుంది, నీ వ్యాధులు పోతాయి, నీ మరణం పోతుంది. కేవలం అతని ప్రార్థన ద్వారా మాత్రమే ఈ లోకంలో దీవించబడతావు, రాబో లోకంలో కూడా నువ్వు దీవించబడతావు. అందుకే దేవుడు తన సేవకు అభిషేకిస్తాడు. ఆయన ఈజ్ అనాయింటింగ్ హిస్ సర్వెంట్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాడు మారకపోతే ఏం చేస్తాడట? మరణ సాధనములు వాని కోసం సిద్ధం చేశాడు దేవుడు. ఇక నువ్వు ఎన్ని లక్షలు సంపాదించుకో, ఎన్ని కోట్లు సంపాదించుకోను, మెర్సిడెస్ బెంజ్ కార్లో తిరుగు, BMW కార్లో తిరుగు, నీ ఇల్లు మొత్తం ఏసీ పెట్టుకో, అడుగు తీస్తే ఆ ఏసీ అయితే బంగారం మొత్తం తలండి కింది వరకు దిగేసుకోను, ఇవి ఉన్న ఏది నిన్ను దేవుడిచ్చే మరణంలోకి నిన్ను ఏది తప్పించదు. నిన్ను నీ చదువు కానీ, నీ ధనము కానీ, నీ ఉద్యోగం కానీ, నీ డబ్బు కానీ, నీ ఆస్తి కానీ, నీ జ్ఞానము కానీ, నీ తెలివి కానీ, నీ పేరు ప్రఖ్యాతలు కానీ, నీ గొప్పతనము కానీ ఏ మానవుని రక్షించలేవు. హల్లెలూయా, హల్లెలూయా. వాని కొరకు మరణ సాధనములను సిద్ధం చేశాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఆయన బలంను మనం జ్ఞాపకం చేసుకోవాలి. బలమైన క్రియలే కదా దేవుడు మన కోసం చేసింది, సాధారణమైన క్రియలు కాదు కదా. బలము చేతను, మహత్కార్యముల బలము చేతను. నీ జీవితంలో మహత్కార్యం అనేక ఉన్నాయి. నువ్వు ఇంటికెళ్ళి నీ కూర్చో, నీ జీవితంలో అనేకమైన మహత్కార్యములు చేశాడు దేవుడు. మహత్కారంలో బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను. ఇంకేంటిది? పరిశుద్ధాత్ముడు బలము. ఆయన బలము యొక్క క్రియలు కూడా నీలో జరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మని బలము చేతప్పుడు, పరిశుద్ధాత్మని బలం అంటే ఏంటి? ఇప్పుడు ఏంటండి? ఇంతకుముందుకు ఎలా ఉన్నావు? నీ బతుకు ఎలా ఉన్నది నీది? ఒకసారి ఆలోచన చేసుకో. ఈ రోజుతో పోల్చుకొని నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నమ్మకమునుపు నీ బతికేంటిది ఆలోచన చేసుకున్నాను. ఎడైనా 30 సంవత్సరాల క్రితం నా బతికేందని ఆలోచన చేసుకున్నానా? నేను చేసుకుంటాను. నాకు తెలుసు. నాకు దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. అది ఎవరి బలం ద్వారా జరుగుతుంది? అది పరిశుద్ధాత్మని యొక్క బలము ద్వారా. హల్లెలూయా. మనకు జ్ఞాపకం ఉంటుందా? ఉండదు మనకు. ఇప్పుడు ఏంది? ఇదే మనం చూస్తాం. మనం అవునా కదా? ఈరోజు మన జీవితం చూసుకొని మనల్ని మనం విర్రవీగుతూ ఉంటాం. మనం బాగా విర్రవీగుతూ ఉంటాం మనం. కనుక యేసు ప్రభు నమ్మకమునుపు నీ బతికేందుకు ఒకసారి ఆలోచన చేసుకోను. నీ జీవితం ఏందో ఆలోచన చేసుకోను. ఎలాంటి నీచమైన బతుకు బతికినాను నేను? ఎలాంటి నీచమైన బతుకు బతికినా నేను? ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం? ఏ పరిస్థితిలో ఉన్న మనల్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని ఈరోజు ఏ స్థితిలో ఉంచాడు నిన్ను? ఒకసారి ఆలోచన చేసుకుంటావా? చేసుకుంటామని మనకు అది జ్ఞాపకమే రాదు. మనకు వస్తుందా? అస్సలే రాదు. మరి జ్ఞాపకం రానియనోడు ఎవడు? అవునా కదా? దయ్యమా కదా? దయ్యం. దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. చూడండి, దావీదు ఆరాధన చేసుకుంటూ ఏమయ్యాడు? అప్పటికైనా రాజయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమయ్యాడండి ఆయన? రాజు. ఈ వాజ్ ఎ కింగ్. ఒక రాజు ఏం చేస్తున్నాడు? పైబట్ట కింద పడేంత వరకు కూడా నాట్యం వేసుకుంటూ దేవుని స్తుతించడము ప్రారంభించాడు. నాట్యం వేసుకుంటూ దేవుని మయపరచడం ప్రారంభించాడు. కిటికీలోకి వెళ్ళిన భార్య తలుపు కిటికీ తీసి ఏమంటుంది? ఛీ, ఇశ్రాయేలు దేశపు రాజు తన పైబట్ట కింద పడి ఒక అలుపుని వలె. ఎవరి వలె? ఎవరి వలండి? ఒక్క అల్పుని వలె నాట్యం వేసుకుంటూ వస్తున్నాడు ఆయన. సో ఈయన చూస్తాడు రాజు అంటారా? రాజు ఎట్లా ఉండాలి? కిరీటం పెట్టుకోవాలి, బంగారం ధరించుకోవాలి, వస్త్రాలు ధరించుకోవాలి, మంచిగా సింహాసనం కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి. గట్లా ఉండాల్సిన నా భర్త ఒక తుచ్చిని వలె, ఒక అలుపుని వలె
పై వస్త్రము కింద పడిపోయేంత వరకు నాట్యం వేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు అని ఈయన పోయాడు. దావీదు పోయాడు. పోయి ఏం జల్లనికి పోయాడు? ఆయన ప్రవక్త ప్రాణం అంటాడు, ఆయన కుటుంబమును దీవించనీకి పోయాడట దావీదు. మీకాలు దనదన బయటకు వచ్చి, నీ స్థాయి ఉందో నీకు తెలుసా? నీకు అసలు నువ్వు ఎవరు? నువ్వు ఇశ్రాయేలు దేశపు రాజువు. నువ్వు బంగారు కిరీటం పెట్టుకొని బంగారం సింహాసనం మీద రాజవస్త్రములు వేసుకొని కూర్చోవలసిన వ్యక్తివి. ఒక అలుపుని వలె, ఒక నీచుని వలె పై వస్త్రము కింద పడేంతగా నాట్యం వేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నావు. నీకు సిగ్గనిపించడం లేదా? ఇది ఈయన ఏం పట్టుకొని పోయాడు? ఈయన ఆశీర్వాదం పట్టుకొని పోయాడు ఆయన దావీదు. అందుకే ప్రవక్త బ్రదర్ బాణం అంటాడు, ఒక దైవ సేవకుడు ఒక విశ్వాస ఇంటికి దీవెనలు పట్టుకొస్తాడు, శాపం పట్టుకొస్తాడు. ఆ దైవ సేవకుని మాట వింటే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ దైవ సేవకుని మాట వినకపోతే నువ్వు ఆశీర్వాదములను కోల్పోతావు. అప్పుడు దావీదు ఏం గుర్తు చేశాడు తెలుసా అండి? ఏమన్నాడు? అవును, నా భార్య మీకాలా, నువ్వు చాలా గొప్పగా గుర్తు చేసావు అని ఆ బలిని అక్కడ వదిలేసి మళ్ళీ పోయి కిరీటం పెట్టుకొని రాజవస్త్రం వేసుకొని సింహాసనం కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాడా? ఏమన్నాడు ఆయన? గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను, హల్లెలూయా హల్లెలూయా, గొర్రెల రొచ్చులో ఉన్న నన్ను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గొర్రెలతో ఒక చడువులో తిరుగుతున్న నన్ను, హల్లెలూయా, తీసుకొని వచ్చి నీ తండ్రిని తృణీకరించి, నీ తండ్రి వంశస్థులను తృణీకరించి ఇశ్రాయేలు దేశమైన రాజుగా పెట్టిన ఆ దేవుని సముఖములో ఇంతకంటే గొప్పగా నేను ఆరాధన చేస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. మనకు కొంచెం డబ్బు కనబడితేనే కళ్ళు ఇక్కడికి వెళ్ళి ఈడికి పోతాయి, కళ్ళు ఈడికి వెళ్ళి ఎడిపోతే వెనుకకే పోతాయి అవిగా. ఈ మీదికెళ్ళిన కొంచెం తల వంచి చూస్తాడు ఆ వీడు దేవుని సేవకున్నాడు చూడాడు వాడు, ఈడికి వెళ్ళిపోయి వెనుకపోతాయిగా. ఇటు ముందుకు పోతే కళ్ళు వెనుకకి పోతాయి, కనబడదు. మళ్ళీ ఇటు తిరిగితే మళ్ళీ కళ్ళు వెనుకకి పోతాయి, కనబడదు. కనబడతాయా? వెనుక పోయిన కళ్ళు చూసాయా? చూడాయి. మరి దావీదు కళ్ళు అక్కడికి పోలేదండి. పోయినాయా? కళ్ళు పోయినాయా దావీదు? పోలే. హల్లెలూయా. కనీసం తల మీద కూడా పోలే. ఎక్కడున్నాయని? నేను గొర్రెల దొడ్డిలో పడుకున్నాను, నేను గొర్రెలను మేపే వ్యక్తిని, నేను గొర్రెలతో కలిసి జీవించిన వ్యక్తిని, నేను నన్ను తీసుకొని వచ్చి ఇశ్రాయేలు దేశంలో రాజుగా పెట్టాడు. ఇది దేవుని కృప. ఇంతకంటే ఎక్కువగా నేను దేవుని స్తుతిస్తాను. నేను అవునా కాదా? ఉందా? క్రైస్తవులకు ఉందా అది? బండిపై కారు రాగానే కళ్ళు నెత్తినికి ఎక్కుతాయి. ఒక మంచి ఇల్లు రాగానే కళ్ళు నెత్తినికి ఎక్కుతాయి. మంచి ఉద్యోగం రాగానే కళ్ళు నెత్తినికి ఎక్కుతాయి. కొంత జీతం పెరగగానే కళ్ళు నెత్తిమినికి ఎక్కుతాయి. ఒక స్థాయి దాటిన వెంటనే కళ్ళు నెత్తిమినికి ఎక్కుతాయి. ఎవలకు? క్రైస్తవులకు. అలా మనం ఏమంటే దేవుని బిడ్డలం మేము. ఇది మొదటిసారి. రెండోసారి ఏం జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన దావీదు? తను చనిపోయే సమయంలో తన కుమారుని సొలొమోను పిలుచుకొని ఏం చెప్పాడు ఆయన తెలుసా అండి? చెప్పిండా లేదా దావీదు? తన పూర్వపు స్థితిని చెప్పి, అవునా కదా? వాస్తవమా కదా? నేను గొర్రెల దొడ్డిలో ఉన్న వ్యక్తిని నన్ను తీసుకొని పోయి రాజుగా పెట్టాడు. నేను దేవదారు కర్రతో పడుకొని ఉంటున్నా నేను, కానీ నా దేవుని మందసం ఎక్కడుంది? తోలు చర్మముల మధ్యలో ఉన్నది నా దేవుని మందసం. నా దేవుని మందసమునకు ఒక మందిరము కట్టించాలన్న ఒక ఆలోచన నేను కలిగి ఉంటే, నువ్వు అనేకమైన మహాయుద్ధములు చేసి రక్తము చిందించావు. నీ కడుపున ఒక కుమారుని ఇస్తాను, అతడు పరిపాలిస్తున్నప్పుడు నలుదిక్కుల శాంతిని కలుగజేస్తాను. ఆ కుమారుని చేతుల ద్వారానే నా మందిర నిర్మాణము జరుగుతుందని చెప్పాడు. ఆ కుమారుడు ఎవరో కాదు, సొలొమోను, నీవు. మళ్ళీ దేవదారు కర్రతో చేసిన ఆ మంచం మీద పడుకున్నాడా అండి దావీదు? పడుకున్నాడా? పడుకున్నాడా అని? హల్లెలూయా హల్లెలూయా. పడుకున్నాడా? పడుకోలేదండి. ఆయన చనిపోయేంత వరకు దేవదారు కర్రతో చేసిన ఆ మంచమైన దావీదు మరి ఎలాంటి త్యాగమైనది? ఈరోజు నా క్రైస్తవులకు ఉందా అది? ఉన్నదా? ఉన్నదా అండి క్రైస్తవులకు? మీరు చదవండి. తనంతట తానుగా రాజ్యాకాంక్ష చేత కానీ, వేరే దేశాన్ని ఆక్రమించుకోవాలి కానీ, వేరే గ్రామాలను ఆక్రమించుకోవాలి కానీ, వేరే ప్రజలను దోచుకోవాలని కానీ ఎక్కడ కూడా తన సైన్యాన్ని తీసుకొని వెళ్ళి యుద్ధం ఏ దేశమైనా చేయలేదు బలవంతంగా. వాళ్ళు ఈయన దేశానికి యుద్ధంకి వచ్చినప్పుడు ఈయన మొదట వెళ్ళి ప్రార్థన చేస్తాడు, అయ్యా ప్రభువా
వాళ్ళు ఫిలిస్తీన్లు వచ్చారు, ఇగో అమోరీలు వచ్చారు, ఈ సిరియన్లు వచ్చారు యుద్ధానికి. మరి నేను యుద్ధానికి పోవాలన్నా వద్దా? దేవుడు పొమ్మంటే పోయేవాడు, దేవుడు వద్దంటే మౌనంగా ఉండేవాడు ఆయన. అందుకే దేవుని సెలవు లేకుండా ఆయన ఏ పని కూడా చేయలేదు. అందుకే దేవుడు ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారం అన్నాడు. హల్లెలూయా. ఆయన చనిపోయే సమయంలో కూడా సొలొమోనా నా కుమారుడా, ఇగో నేను ఈ స్థితిలో జీవించిన, నేను ఈ నా బతుకు ఈ విధమైనది, నాకు నా తండ్రి ఇలాంటి వాడు, మేము గొర్రెల కాపర్లం, మేము గొర్రెలు మేపుకునే వాళ్ళం, మేము గొర్రెల మందుతో నేను అడవిలో జీవించిన, నేను అడవి క్రూరమృగాలతో జీవించిన, మేము తృణీకరించబడిన, నాకు నా తల్లి ప్రేమ తెలియదు, తండ్రి ప్రేమ తెలియదు, అన్నదమ్ముల ప్రేమ తెలియదు, నేను చిన్నవా, మా ఇంట్లో అందరికంటే నేను చిన్నవాడిని నేను. కానీ మా నాన్న నన్ను గొర్రెలను తీసుకొని వెళ్ళి అడవిలో మేపుకోరమన్నాడు. కానీ అక్కడ మేపుకొని వచ్చే సమయంలో నేను దేవుని ఆరాధన చేయడం ప్రారంభించాను, దేవుని మేపరచడం ప్రారంభించాను, దేవుని గణపరచడం ప్రారంభించాను, దేవుని స్తుతించడం ప్రారంభించాను. ఏ దేవునైతే నేను నమ్ముకున్నానో ఆ దేవుడు నాతో నిరంతరము ఉన్నాడు. ఆయన నీవు కూడా అదే దేవుని నమ్ముకో. నేను ఏ దేవునికైతే ప్రార్థించానో ఆ దేవునికి నువ్వు ప్రార్థించు. నేను ఏ దేవునైతే ఆరాధించానో ఆ దేవుని ఆరాధించు. నేను ఏ దేవునైతే సేవించానో ఆ దేవుని సేవించును. ఏ దేవుడైతే నాతో ఉన్నాడో ఆ దేవుడు కూడా నీతో కూడా ఉండి నిన్ను కూడా బలపరిచి నీ సింహాసనమును ఆ దేవుడు స్థిరపరుస్తాడని చెప్పాడు ఆయన. హల్లెలూయా. మరి తండ్రి నీ పిల్లలకు చెప్తానవా? నీ బిడ్డలకు చెప్తానవా దేవుని గురించి? నీ కొడుకులకు చెప్తానవా దేవుని గురించి? చెప్తామా మనం? చెప్పం. మనం చనిపోయే టైంలో కూడా దావీదు తన స్థితిని చెప్పి, తన యథార్థతను చెప్పి, తన జీవన విధానమును చెప్పి సొలొమోనుకి ఏం చెప్తున్నాడు? ఏ దేవునైతే నేను సేవించానో నీవు కూడా అదే దేవుని సేవిస్తే, మోషే ధర్మశాస్త్రము ప్రకారముగా కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా నువ్వు జీవిస్తే నన్ను కాపాడిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నన్ను నడిపించిన దేవుడు, నాతో నిరంతరం నిలబడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు, నిన్ను కూడా రక్షిస్తాడు, నీ సింహాసనమును ఆయన స్థిరపరుస్తాడన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు తల్లిదండ్రులకు అది ఉండాలి. చెప్పం మనం, మనకు అది లేదు. మనకు చూడండి, అక్కడ దావీదు ఒకసారి తన భార్యతో తన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు, జ్ఞాపకం చేసుకుని దేవుని మహిమపరిచాడు. చనిపోయే క్రమంలో కూడా తన కుమారుడు చెప్పి తన స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆయన దేవుని చేతుల్లో పెట్టాడు తన కుమారుని. అవసరమా దావీదుకు? ఎంత ఉంది? ఆయన సంపాదించిన బంగారం ఎంత? 2 లక్షల మనుగుల బంగారం. మనుగు అంటే ఏందో మరి 8 కిలోలో 4 కిలోలు అంటుంది. ఇలా కూర్చోలేదు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చేసే క్రియ కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే చేస్తాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యము దీవించును గాక. ఆ పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఒక మాట ప్రార్థన చేద్దాం. గల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దయగల మా తండ్రి, నీకు స్తోత్రం. ఇంతవరకు నైనా నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మాట్లాడిన దేవుడు నైనా ఈ యొక్క వాక్యను 30దంతలు 60దంతలు 100దంతలుగా దీవించండి. ఏ బిడ్డలైతే వింటున్నారో వారి శ్రమలకెళ్ళి, రోగములకెళ్ళి, వ్యాధులకెళ్ళి, ఇరుకులకెళ్ళి, ఇబ్బందులకెళ్ళి ప్రభా యేసు క్రీస్తు నామముల విడుదల కలుగును గాక. మిగతావన్న వాక్యను 30దంతలు 60దంతలు 100దంతలుగా దీవించి తండ్రి మీరు ఆస్వాదించి తండ్రి మీ నామాన్ని మహిమ పొందుకోమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడు అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.